హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అండి. వేతనం మరియు పెన్షన్ పెంపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక గొప్ప తీపి కబురుని అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం చివరకు పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయం వల్ల భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్‌బీఐ, నాబార్డ్ మరియు వివిధ ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి లక్షలాది మంది సిబ్బందికి భారీగా ఆర్థిక వెసులుబాటు కలగనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ప్రస్తుతం పనిచేస్తున్న వారికే కాకుండా ఆయా సంస్థల నుండి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకి కూడా వర్తిస్తుంది. దీనివల్ల వేతనాలు మరియు పెన్షన్లు గణనీయంగా పెరగనున్నాయి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పెంపనేది వెనుకటి తేదీ నుండి అంటే 2022 ఆగస్టు నుంచే అమల్లోకైతే వస్తుంది. దీనివల్ల ఉద్యోగులకు గత కొన్ని నెలల బకాయిలు ఒకేసారి పెద్ద మొత్తంలో చేతికి అందనున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వేతన సవరణ కోసం ఉద్యోగ సంఘాలు నిరంతరం పోరాటం చేస్తున్నాయి. వారి విన్నపాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఈ మేరకు అధికారికంగా ఆమోదం తెలిపింది. పబ్లిక్ సెక్టార్, జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు మరియు నాబార్డు ఉద్యోగులకు ఈ నిర్ణయం ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. అలాగే ఆర్‌బీఐ మరియు నాబార్డ్‌లో పనిచేసే రిటైర్ అయిన వృద్ధులకు పెన్షన్ పెంపు రూపంలో ప్రభుత్వం ఒక గొప్ప ఆసరాను కల్పించింది. ఈ వేతన మరియు పెన్షన్ల పెంపు వల్ల దాదాపు 46,000 మందికి పైగా ఉద్యోగులు, 23,500 మందికి పైగా పెన్షనర్లు మరియు మరొక 23,000 మందికి పైగా ఫ్యామిలీ పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందుతారు. అంటే సుమారు 1,00,000కు పైగా కుటుంబాల్లో ఈ నిర్ణయం వెలుగులు నింపబోతోంది. ప్రభుత్వ రంగంలోని 6 ప్రధాన బీమా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు బేసిక్ పేలో 14% పెంపును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ పెంచిన వేతనాలు 2022 ఆగస్టు 1 తేదీ నుంచే అమల్లోకి వస్తాయి. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగిన మొత్తాన్ని బకాయిల రూపంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తారు. దీని గురించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇస్తూ, ప్రస్తుతం ఉన్న బేసిక్ పే మరియు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పరిగణనలోకి తీసుకుంటే మొత్తం వేతన సవరణ బిల్లుల్లో పెరుగుదల సగటు 12.41%గా ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల 43,247 మంది ఇన్సూరెన్స్ రంగ ఉద్యోగులకు భారీగా మేలు జరుగుతుంది. మరో ముఖ్యమైన మార్పేంటంటే 2010 ఏప్రిల్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం 10% నుండి 14%కి పెంచింది. దీనివల్ల వారి పదవీ విరమణ తర్వాత వచ్చే కార్పస్ ఫండ్ మరింత పెరుగుతుంది. అలాగే మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చేటటువంటి ఫ్యామిలీ పెన్షన్ అందరికీ సమానంగా 30% మేర పెంచారు. మరి దీనివల్ల 14,615 మంది ఫ్యామిలీ పెన్షనర్లకు ఆర్థిక భరోసా లభిస్తుంది. ఈ వేతన పెంపు వర్తించే 6 బీమా సంస్థలను ఒకేసారి గమనిస్తే నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (ఎన్ఐసీఎల్), న్యూ ఇండియా అష్యూరెన్స్ (ఎన్ఐఏసీఎల్), ఓరియంట్ ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ (ఓఐసీఎల్), యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ (యూఐఐసీఎల్), జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీ) మరియు అగ్రికల్చర్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (ఏఐసీఐఎల్) ఉన్నాయి. ఈ సంస్థల్లో సిబ్బందికి వేతనాలు మరియు పెన్షన్లు పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వంపై సుమారు 18,170 కోట్ల అదనపు ఆర్థిక భారమైతే పడనుంది. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఇన్సూరెన్స్ రంగంలో పనిచేసేవారు దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. కాబట్టి వారికి ఈ రకమైన ప్రోత్సాహం ఎంతో అవసరమని ఆర్థిక శాఖ భావించింది. నాబార్డ్ ఉద్యోగుల విషయానికి వస్తే వారికి ఇంకా భారీగా అంటే ఏకంగా 20% వేతన పెంపు ప్రభుత్వం ప్రకటించింది. నాబార్డ్‌లోని గ్రూప్ ఏ, బి మరియు సి క్యాడర్ ఉద్యోగులందరికీ ఈ పెంపు వర్తిస్తుంది. ఇది 2022 నవంబర్ 1 నుంచి అమల్లోకైతే రానుంది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 3,800 మంది నాబార్డ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు లబ్ధి పొందుతారు. నాబార్డ్ వేతన సవరణ వల్ల ప్రభుత్వంపై ఏటా 170 కోట్ల అదనపు భారం పడటమే కాకుండా పాత బకాయిల చెల్లింపుల కోసం ఒకేసారి 510 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే
2017 నవంబర్ కంటే ముందు పదవీ విరమణ చేసిన నాబార్డ్ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌లు ఇప్పుడు ఆర్‌బీఐ రిటైర్డ్ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం సవరించింది. దీనివల్ల పాత పెన్షనర్లకు కూడా సమానమైన గౌరవం మరియు ఆర్థిక లాభం లభిస్తుంది. చివరగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ పెన్షనర్ల కోసం ప్రభుత్వం 10% పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్‌ను పెంపు ఖరారు చేసింది. ఇది కూడా 2022 నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయంతో మొత్తం 30,769 మంది ఆర్‌బీఐ పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు. వీరిలో 22,580 మంది వ్యక్తిగత పెన్షనర్లు ఉండగా, 8,189 మంది ఫ్యామిలీ పెన్షనర్లు ఉన్నారు. ఈ పెన్షన్ల పెంపు మరియు బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వంపై 2,696.82 కోట్ల భారమైతే పడనుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ రంగాల్లో లక్షలాది కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చాయి. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇది పెద్ద భారమే అయినప్పటికీ, ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం అందించడమే లక్ష్యంగా ఈ భారీ పెంపును ప్రభుత్వం అమలు చేస్తోంది అని చెప్పవచ్చు.